వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార ఉత్తానాసనము. ఉత్తానాసనంలో మనము ఫార్వర్డ్గా బెండ్ అయ్యి చేతులని నమస్కారంలో తీసుకెళ్తున్నాము. ఈ యొక్క ఆసనము కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఎందుకు? ఈ యొక్క ఆసనము ఫార్వర్డ్ బెండ్ ఆసనము. ఫార్వర్డ్ బెండ్స్ ముఖ్యంగా నిలబడి చేసే ఫార్వర్డ్ బెండ్స్ చేయాలంటే అందరూ చాలా కష్టంగా భావిస్తారు. ఎందుకు? ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. అలానే లెట్ గో అంటే టెన్షన్ లేకుండా ఉండగలిగితేనే ఈ ఆసనం చేయగలుగుతాము. భయం అనేది ఉండకూడదు. అలానే సరెండర్ చేయగలగాలి అంటే మన ఆలోచనలని పెట్టుకోకుండా సరే ఏమైనా పర్వాలేదు, ఏమీ కాదు, ఏది జరిగినా మంచికే జరుగుతుంది అన్నట్టు ఆలోచనలు పెట్టుకొని మనము ఈ ఆసనాన్ని చేయగలగాలి. అదేవిధంగా ఫార్వర్డ్ బెండ్, ఇంత డీప్ ఫార్వర్డ్ బెండ్ చేయాలంటే బ్యాక్లో, వెన్నుముకలో చాలా ఫ్లెక్సిబిలిటీ అవసరము. అయితే ఇంతకుముందు చెప్పిన క్వాలిటీస్ మన వ్యక్తిత్వంలో ఉండకపోతే ఈ ఆసనం కష్టంగా భావిస్తాము. ఎప్పుడైతే మనము ఈ ఆసనాలపై ఫోకస్ చేసి ఈ ఆసనాలను చేస్తుంటామో అప్పుడు మనం వ్యక్తిత్వంలో కూడా ఆ యొక్క క్వాలిటీస్ తప్పకుండా వస్తాయి. అయితే దీనికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరము? మనము ఇవాళ రేపు కింద కూర్చోవటం లేదు. అందువలన మన శరీరంలో ఉండే ఎన్నో కండరాలు గట్టిపడిపోతున్నాయి. ముఖ్యంగా శరీర కింది భాగంలో ఉండే కండరాలు, తొడలో ఉండే కండరాలు, నడుములో ఉండే కండరాలు, పృష్ఠ భాగంలో ఉండే కండరాలు, ఇవన్నీ కండరాలు ముడిపడిపోతున్నాయి, టైట్గా అయిపోతున్నాయి. అలా కాకుండా మనము కంప్లీట్గా కాళ్ళని, నడుముని స్ట్రెచ్ చేసుకోవాలి. అలా స్ట్రెచ్ చేయడం వలన ఈ యొక్క ఆసనం ఈజీగా అవుతుంది. ఈ ఆసనం చేయడం వలన అటువంటి ఆసనాలు కూడా కొద్దిగా ఈజీగా అవుతాయి. అటువంటి అవయవాలు కూడా ఈ ఆసనం చేయడం వలన ఫ్రీగా అవుతాయి. అయితే ఎటువంటి ప్రిపరేషన్ చేస్తే మంచిదో చూద్దాము. ముందుగా కింద దండాసనంలో కూర్చుందాము. ఈ విధంగా బ్లాక్ని పక్కకు పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి దండాసనంలో కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ దండాసనంలో మన బ్రెత్పై మనం ఫోకస్ చేయాలి. అంటే శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నామో ఏ విధంగా తీసుకోవటం లేదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఎక్కడైనా పట్టుకొని వీపుని ఇలా నిటారుగా అనాలి. దీన్నే ఉత్తానాసనం అంటాము. ఉత్తానాసనం అంటే వీపు నిటారుగా ఉంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా చేతులను ఇంకొద్దిగా ముందుకు చేస్తూ ఉండండి. వీపుని ఈ విధంగా నిటారుగా చేయండి. వామప్ ఏంటి? ఇతను ఇలా ఫార్వర్డ్ బెండ్లో వెళ్తున్నాడు. ఇక్కడ మనం స్పైన్ని ఫ్లెక్స్ చేస్తున్నాము, ఎక్స్టెండ్ చేస్తున్నాము, పొడవుగా చేస్తున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతులను ఇలా బెండ్ చేసి ముందు వైపు బెండ్ అవుతూ ఉండండి. నడుము కింది భాగం నుంచి బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయినప్పుడు కాలు కింద ఉన్న ప్రదేశంలో చాలా స్ట్రెయిన్ వస్తుంది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకొని శ్వాసని వదలాలి. ఇప్పుడు మనము హిండోలాసనంలో వెళ్దాము. కుడి కాలుని ఈ విధంగా హిండోలాసనంలో ఆడించుదాము. ఎడమ కాలుని కూడా అదే విధంగా ఆడించాలి.
ఇప్పుడు మనం నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. పృష్ఠభాగాలని ఇలా పైకానండి. నెమ్మదిగా మోకాలని ఇలా కింద పెట్టేసి ఇలా ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్ చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఇలా చేతులని పైకి చేసి ఇలా ఫార్వర్డ్లో బెండ్ అవ్వాలి. ఎక్స్టెండెడ్ పపీ పాస్చర్. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత నెమ్మదిగా మనము ఇలా ఉత్తానాసనంలో వెళ్దాము. ఈసారి బ్లాక్స్ని ఈ విధంగా పెట్టేసి బ్లాక్స్ పై ఉత్తానాసనం చేద్దాము. ఉత్తానాసనము రిలాక్సింగ్ పెంచే ఆసనము, కానీ కొంతమంది ఈ ఆసనంలో చాలా కష్టాన్ని అనుభవిస్తారు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఇలా వెయిట్ని షిఫ్ట్ చేయండి. అలా చేసి నెమ్మదిగా రెండు కాళ్ళని కొద్దిగా దగ్గరగా తెచ్చేసేయండి. ఇప్పుడు మనము హస్తాలని ఇలా నమస్కారంలో జాయిన్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా కాళ్ళని మోచేతులతో పట్టుకొని ఇలా నమస్కారంలో పెట్టేసి పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ తలని మోకాళ్ళ వైపు చేస్తూ ఇక్కడ ఉండండి. ఇలా మనము బెండ్ అవ్వాలంటే ఎటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా చేతులను కింద పెట్టేసి కిందికి వెళ్ళి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్లో రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు నమస్కార ఉత్తానాసనము. ఉత్తానాసనంలో అంటే పూర్ణ ఉత్తానాసనంలో మనము హస్తాలని నమస్కారంలో పెట్టి ఆసనం చేస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలా పెరగడం వలన
మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ ఆసనం చేసేటప్పుడు మనకు కింద పడిపోతామనే భయం కూడా అవుతుంది. కానీ ఆ భయాలనన్నీ తొలగించి మనం బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. ఫేస్లో గ్లో రావడము, భుజాలలో బాగా స్పేస్ క్రియేట్ చేయడము, లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ పెరగడము, అలానే మనకు కంప్లీట్గా రిలాక్సేషన్ లభించడము, ఇవన్నీ ఈ ఆసనం యొక్క బెనిఫిట్స్. ఈ ఆసనం చేయాలంటే ముందుగా మనము భయాలని పోగొట్టుకోవాలి, మనలో ఉన్న ఇన్హిబిషన్స్ని తొలగించుకోవాలి. అలానే ఈ ఆసనం చేయాలంటే మనము చాలా హంబుల్గా కూడా ఉండాలి. ఈ ఆసనం చేయాలంటే హ్యామ్స్ట్రింగ్ కండరము, నడుము కండరము, బ్యాక్ కండరము ఈ 3 ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ముందుగా మనం బద్ధకోణాసనం చేద్దాము. బద్ధకోణాసనం చేసి మనము నడుములని ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. ఇలా బద్ధకోణాసనంలో కాళ్ళని ఆడిస్తూనే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని బాగా ఆడించండి. ఇప్పుడు మనము కాళ్ళని దగ్గరగా తెచ్చేసి 2 కాళ్ళని స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు చేయడము చేయాలి. పాదాలని కొద్దిగా దూరంగా పెట్టేసి హస్తాలని పైకి చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు కాళ్ళని పట్టుకొని గట్టిగా లాగాలి. లాగితే మన కాళ్ళ కింద బాగా స్ట్రెచ్ వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ కాళ్ళని లాగుతూ ఉండండి. కాళ్ళ కింద ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా హస్తాలని పైకి చేయండి. మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కాళ్ళని గట్టిగా లాగండి. మళ్ళీ చేతులని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్ళి మనము వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. దాంతో మన బ్యాక్ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. అధోముఖ శ్వానాసనం. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించండి. అలా ఆడించి నెమ్మదిగా పాదాలని ముందుకు తెచ్చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ లోవర్ బ్యాక్ని ఇంకా బెండ్ చేస్తూ కిందికి వెళ్తూ మోకాలని అంత బెండ్ చేయకూడదు. వెయిట్ని కాళ్ళ వేళ్ళల్లో మడమలల్లో ఈక్వల్గా పెట్టాలి. కావాలంటే చేతులని బెండ్ చేస్తూ ఇలా చెరోవైపు పెట్టవచ్చు.
ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ మనకు నిద్ర వచ్చినట్టుగా, మత్తుగా, హాయిగా అనిపిస్తుంది. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము బ్లాక్స్ని పెట్టేసి బ్లాక్స్పై నిలబడాలి. ఇలా బ్లాక్స్పై నిలబడాలి. బ్లాక్స్పై నిలబడగానే ఎలా అనిపిస్తుంది? మన కాళ్ళు ఎస్పెషలీ హ్యామ్స్ట్రింగ్స్పై బాగా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ అవి కొంచెం యాక్టివ్గా అయిపోతాయి. అదే నేను ఇంకో 2-3 బ్లాక్స్ పెట్టాను అనుకోండి, ఇంకా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. కావాలంటే ఇక్కడ మనము లాటరల్గా బెండ్ అవుదాము. నడుముని పట్టుకొని కుడి చేతిని ఎడమవైపు, ఎడమ చేతిని కుడివైపు చేస్తూ ఉండండి. ఇలా చేయడంతో వీపు నిటారుగా అవుతుంది. ఇప్పుడు కాళ్ళ వేళ్ళని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చేయండి. మడమలను దూరంగా చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు పృష్ఠ కండరాలని కొద్దిగా ముందుకు చేస్తూ ఛాతి కండరాలని ఛాతి వైపు, మోకాళ్ళ వైపు తీసుకెళ్తూ ఉండాలి. బ్లాక్స్ని పట్టుకోండి. ఇలా బెండ్ అవుతూ తలని బాగా మోకాళ్ళ వైపు తీసుకెళ్ళాలి. అయితే మెడని పుష్ చేయకూడదు. భుజాలని చాలా రిలాక్స్గా పెట్టాలి. పృష్ఠ భాగాలని బాగా పైకి తీసుకెళ్ళాలి. తొడలని స్ట్రెయిట్గా చేయాలి. వెయిట్ని కాళ్ళ వేళ్ళల్లో, మడమలలో ఈక్వల్గా పెట్టాలి. ఈ ఆసనం చాలా ఈజీ ఆసనం, కానీ ఈ ఆసనం చేయడానికి చాలామంది భయపడతారు. ఎందుకు? నేను ముందు పడిపోతానేమో, నాకు గాయాలవుతాయేమో, బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఏమీ జరగదండి. ఆ ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసేయండి. సరెండర్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ చేతులని కాళ్ళ చుట్టూ తిప్పేసి కాళ్ళ వెనకాల నమస్కారాలలో తీసుకెళ్ళండి. హస్తాల వేలని దూరంగా చేస్తూ హస్తాలని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తూ మోచేతులని బాగా దూరంగా చేయండి. నడుముని ఇంకా బెండ్ చేయండి. కాళ్ళని స్ట్రైట్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు నమస్కార ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేస్తాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజాల కండరాలు బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. వెన్ను క్రింది భాగంలో ఉన్న కండరాలపై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే తలలో రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన ఫేస్లో మంచి గ్లో కూడా వస్తుంది. మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ ఆసనం మన శరీరానికి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కాళ్ళ వేళ్ళని, తొడలని యాక్టివ్గా పెట్టండి. తొడలని స్క్వీజ్ చేయండి. ఇలా చేసినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బిగించి ఇదే ఆసనంలో చాలా ఎక్కువ సమయం పాటు ఉండాలి. ఇలా ఉండడం వలన మన తలలో రక్త ప్రసరణ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆసనం థెరపీకి చాలా మంచిది. ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాల కండరాలు, అలాగే వెన్ను క్రింది భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కార ఉత్తానాసనం చేసేటప్పుడు బాగా మనం హ్యామ్స్ట్రింగ్ కండరాలని బెండ్ చేయడము, ఫ్లెక్సిబుల్గా చేసుకోవడము, లోవర్ బ్యాక్ మసిల్స్ని ఫ్లెక్సిబుల్గా చేసుకోవడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ మనము ఈ విధంగా ఎక్కువ సమయం పాటు ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయవచ్చు. ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేసినప్పుడు తొందరగా వెళ్ళడము, తొందరగా చేసి తొందరగా బయటికి రావడం చేయకూడదు. ఆ ఆసనంలో నిదానంగా ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అవుతేనే ఆసనం మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. దాని తర్వాత మనము ఫ్లెక్సిబుల్గా అవుతాము.
సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో నమస్కార ఉత్తానాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.